క్రికెట్ ఆడిన మంత్రి కొండా సురేఖ వరంగల్ కరీమాబాద్ రామస్వామి గ్రౌండ్లో నిర్వహిస్తున్న KPL 16 క్రికెట్ మ్యాచ్ను మంత్రి కొండా సురేఖ ఏసీపీ శుభం ప్రారంభించారు. అనంతరం మంత్రి కొండా సురేఖ ఏసీపీ శుభం కలిసి క్రికెట్ ఆడారు. క్రికెట్ ఆటగాళ్లు ఆల్ ది బెస్ట్ తెలిపి టాస్ వేసి ఆటను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మరిపెళ్ల రవి, క్రికెట్ మ్యాచ్ నిర్వాహకులు అత్తర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి నేను గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పటి దగ్గర నుంచి కూడా చూస్తూ ఉన్నాను. మరి అంతకుముందు ఎన్ని సంవత్సరాలు అయిందో. ఇప్పటికీ 16th లీగ్ ఈరోజు నా ద్వారా ఓపెనింగ్ చేయించడానికి వారు నన్ను ఆహ్వానించడం నాకు చాలా సంతోషంగా ఉంది. మనకు లైఫ్లో ఎన్నో టెన్షన్స్, ఎన్నో బాధలు, బరువులు, ఎన్నో ఆలోచనలు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి. కానీ అన్నిటినీ మర్చిపోయేలా చేసేది ఏంటి అంటే మనకు క్రీడలు. మనం ఒకసారి గ్రౌండ్లోకి వచ్చినామంటే మన మైండ్లోంచి అన్నీ వెళ్ళిపోతాయి. కేవలం మనం ఆట మీదనే దృష్టి సారిస్తాం. ఎదుటి వాడిని ఏ విధంగా ఓడించాలి, మనం ఎలా గెలవాలి అనేటువంటి ఎత్తుకు పై ఎత్తు వేస్తూ ఆడుతూ ఒక మరి పోటీతత్వంతో, కాన్సన్ట్రేషన్ తోటి ఆడడం వలన ఇది మన శరీర యొక్క దారుఢ్యాన్ని పెంచడమే కాకుండా మన యొక్క మైండ్ యొక్క కాన్సన్ట్రేషన్ కూడా పెంచుతుంది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచుతుంది. మరి ఎన్నో రకాలుగా ఈ క్రీడలు మనకు ఫిజికల్ ఎక్సర్సైజ్గా కూడా ఉపయోగపడతాయి. మనకు ఏదైనా కూడా చేయగలుగుతాం అనేటువంటి ఒక విశ్వాసం మనకు లభిస్తుంది. కాకపోతే పాల్గొన్న అందరూ కూడా గెలవరు. కొందరు ఎవరో ఒకరు ఇద్దరు ఫస్ట్ థర్డ్ వరకు, ఇంకొకటి 4th ప్రైజ్ ఏదైనా ఎక్స్ట్రా ఇస్తే ఇస్తారు. మిగతా వాళ్ళు నిరుత్సాహపడతారు. వీళ్ళేమో
సంతోషపడతారు. కానీ ఎప్పుడు కూడా గ్రౌండ్ వరకే మనము పోటీగా అంటే అపోజిట్ పార్టీగా ఉండాలి. ఎప్పుడైతే గ్రౌండ్ దాటి బయటకు వచ్చామో అందరం కూడా ఫ్రెండ్స్మే అవుతాము. మరి ఇటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు నాకు తెలిసి ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక 3 రోజులు 4 రోజులు కలిసి ఉన్నప్పుడు కొంతమందికి పరిచయాలు ఏర్పడతాయి. వాళ్ళ పరిచయాలు కొనసాగుతాయి, కొత్త పరిచయాలు కొనసాగుతాయి. ఒకరి నుంచి ఒకరు కూడా కొన్ని ట్రిక్స్ కూడా నేర్చుకుంటారు. ఈ ఆటలో మీకు తెలియనివి ఎదుటి వాళ్ళకి తెలిసిన ట్రిక్స్ కూడా నేర్చుకొని మీ ఆటను కూడా ఇంప్రూవ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఓడిన వాళ్ళు నిరుత్సాహపడకూడదు, గెలిచిన వాళ్ళు కాన్ఫిడెన్స్లో పోకూడదు, ఓవర్ కాన్ఫిడెన్స్లోకి. ఎందుకు అని అంటే ఓడిపోయిన వాడు ఏమనుకోవాలి అంటే నేను బాగా ఆడాను కానీ నాకంటే వాళ్ళు బాగా ఆడారు కాబట్టి గెలిచారు, నెక్స్ట్ టైం నేను వాళ్ళకంటే బాగా ఆడుతాను అని అనుకోవాలి. గెలిచిన వాళ్ళు ఏంటంటే నేను గెలిచాను కదా అని మీరు నిర్లక్ష్యంగా ఉంటే నెక్స్ట్ టైం మీరు కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్లో పోతే ఎదుటి వాళ్ళ చేతిలో ఓడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు ఇంకా పట్టుదలతోటి ఇంకా ఎక్కువ స్కోర్ కొట్టాలి అనేటువంటి ఆలోచనతోటి మీరు ముందుకెళ్తే మీ విజయం మీ వెనకాలనే ఉంటుంది. ఎందుకంటే నేను స్పోర్ట్స్ పర్సన్ని, నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టము. మరి నేను స్కూల్ లైఫ్ నుంచి కూడా స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసేదాన్ని. మరి మీరు ఈరోజు ఇక్కడ ఈ గ్రౌండ్లో ఆడేటప్పుడు మరి కంటిన్యూస్గా చూసే అవకాశం లేకున్నా ఇది ఓపెనింగ్ చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు ఈ యొక్క క్లాసిక్ క్రికెట్ క్లబ్ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ వచ్చిన మరి ప్లేయర్స్కు కూడా హృదయపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఈ 4 రోజులు కూడా మీరు మరి మా వాళ్ళు కావలసిన ఆతిథ్యం ఇస్తారు. ఏదైనా అటు ఇటుగా ఉన్నా కూడా దయచేసి మరి మీరు కూడా అడ్జస్ట్ చేసుకొని ముందుకెళ్తారని విశ్వసిస్తూ మీ అందరికీ టీమ్స్కి కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ మరి ఎవరు విన్ అవుతారో మరి 3 రోజుల్లో తెలిసిపోతుంది. మళ్ళీ నేను వస్తాను 20 రోజుల ఓకే. మళ్ళీ నేను క్లోజింగ్ సెరమనీకి వస్తాను.